రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం ముగిసింది కదా, ఏంటి ఈ సమావేశంలో ప్రధాన అంశాలు? ముఖ్యంగా మొదట పొలిటికల్ సమావేశం జరిగింది. అంటే అధికారులు అందులో పాల్గొనలేదు. అధికారులు పాల్గొనకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళంతా కూడా మేజర్ గా హైదరాబాద్ లో ఉన్న మంత్రులందరూ కూడా హాజరయ్యారు. అంటే భవిష్యత్తు కార్యాచరణ, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రచించారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహం పైన ప్రధానంగా చర్చించారు. నేను కేసీఆర్ ప్రకటన కూడా చర్చకు వచ్చింది. అంటే ఫామ్ హౌస్ నుంచి తను బయటకు వస్తాను, ఫిబ్రవరి చివరి వారంలో కూడా ఒక సభ నిర్వహిస్తాను, తను బయటకు వస్తే బాగుండదన్న వ్యాఖ్యలను కూడా మంత్రులు ముఖ్యమంత్రితో కూడా చర్చించారు. సో ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో 4 పథకాలు అమలు తీరుపైన కూడా చర్చ జరిగింది. తదుపరి బడ్జెట్ పైన చర్చ నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి, అంటే బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు జరగకపోవడం, కేవలం ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ఉన్నారు, అలాగే బండి సంజయ్ ఉన్నారు. అది నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. సో 16 మంది ఎంపీలు ఉన్నా కూడా ₹1 కూడా బీజేపీ ప్రభుత్వం కేటాయించకపోవడం, దానిపైన కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ కౌంటర్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఖచ్చితంగా బీజేపీని ఎండగట్టే పని చేయాలి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రతి చోట కూడా బీజేపీ తెలంగాణకి ఎటువంటి కేటాయింపులు జరపడం లేదు, గుండు సున్నా అని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనిపైన కూడా మిగతా మంత్రులందరూ కూడా సూచనలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా కొన్ని రోడ్ల మీద కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకి 0 ఇచ్చాడని చెప్పి కూడా ఫ్లెక్సీలు బయట వేశారు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కూడా ప్రచురించిన పరిస్థితి. సో మొత్తానికైతే తెలంగాణకు అన్యాయం చేసిందనే విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మంత్రులకి సూచనలు చేశారు. ఖచ్చితంగా వివిధ నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్ అంటూ ప్రచారం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేయడం అన్నది కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కూడా సూచనలు జారీ చేశారు. తెలంగాణ గెట్స్ 0 ఇన్ యూనియన్ బడ్జెట్ అని చెప్పి కూడా చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిచాయి. సో దీని సందర్భంగా కూడా పూర్తిగా చర్చ జరిగింది. నెక్స్ట్ తదుపరి కూడా తెలంగాణ ఎంపీలు కూడా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అసంతృప్తిగా ఉంది అనే అంశాన్ని ప్రస్తుతం ఈ సమావేశంలో ఏదైతే చర్చించారో, అయితే ప్రజల్లో కూడా ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? ఖచ్చితంగా. అంటే తెలంగాణ నుంచి జీఎస్టీ రూపేణా కావచ్చు, వివిధ ట్యాక్సుల రూపేణా తెలంగాణ నుంచి డబ్బులు ఆల్రెడీ కేంద్రం వసూలు చేస్తుంది. మరి అదే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరపకుండా, ₹1 కూడా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వానికి నిధులు చెల్లింపు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కౌంటర్ చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వ వాదన. అంటే తమ నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో కూడా కొంత సంక్షేమ పనులకు కానీ, ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ, మిగతా వ్యవహారాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు కేటాయించలేదు, ప్రాజెక్టులకు ఎందుకు నిధులు చూపించకుండా, ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా ఎందుకు చేయాలని చెప్పి కూడా ప్రశ్నించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. ఈ క్రమంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా మనం కట్టే డబ్బులేండి, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపేణా, వివిధ పన్నుల రూపేణా ఎన్ని వేల కోట్లు చెల్లిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటి అన్న విషయాన్నే ప్రధానంగా చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇదే విషయాన్ని కూడా మంత్రులు కూడా ఖచ్చితంగా గట్టి కౌంటరే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రతి చోట కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకునే విధంగా కూడా ఖచ్చితంగా ప్రకటనలు ఉండాలి. అవసరమైతే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ఒక చర్చ జరిగింది.
తదుపరి కార్యాచరణ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి నిరసన కార్యక్రమాల రూపేణ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు జీరో నిధులు అంటూ కూడా ఈ సమావేశంలో వాళ్ళు చర్చించారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకెళ్లే యోచనలో ప్రస్తుతం కనిపిస్తోంది.